మన సినిమాల్లో విలన్ అంటే కొంచెం భయపడతాడు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే సినిమాల్లో విలన్ కాదు పక్కా భయం. ఈ సినిమాలో చూస్తే ఒక్కసారి మొదలుపెడితే ఆపలేరు. మరియు కొన్నిసార్లు ఇంత క్రూరంగా ఎలా ఉంటారు అనిపిస్తుంది. ఈ కథలో ఒక మాజీ పోలీసు ఉంటుంది. ఇప్పుడు అతను చిన్న చిన్న తప్పు పనులు చేస్తూ జీవిస్తుంటాడు. ఒకరోజు అతని దగ్గర పనిచేసే అమ్మాయిలు ఒక్కొక్కరిగా కనిపించకుండా పోతారు. మొదట్లో ఎవరికీ అర్థం కాదు. కానీ తర్వాత నిజం బయటపడుతుంది. ఇక్కడే ఒక క్రూరమైన వ్యక్తి ప్రవేశిస్తాడు. బయటకి చూస్తే సాధారణంగా కనిపిస్తాడు. కానీ లోపల మాత్రం పూర్తిగా క్రూరుడు. ఈ సినిమాలో ప్రత్యేకం ఏంటంటే ఆ వ్యక్తి ఎవరో ముందే చూపిస్తారు. అక్కడి నుంచి అసలు టెన్షన్ మొదలవుతుంది. పోలీసులు ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. చివరి వరకు గుండె బాగా కొట్టుకునేలా ఉంటుంది. భయం కలిగించే కథలు ఇష్టమైతే ఇది తప్పకుండా చూడాలి. సెకండ్ మూవీ హెడ్ షాట్. ఈ కథలో ఒక వ్యక్తికి జ్ఞాపకం ఉండదు. తాను ఎవరో కూడా తెలియదు. కానీ కొద్ది కొద్దిగా అతనికి తెలిసేది ఏంటంటే తాను చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని. అతని గతం బయటపడుతున్న కొద్దీ అతన్ని చుట్టుముట్టే శత్రువులు చాలా భయంకరంగా ఉంటారు. కొట్లాటలు చాలా నిజంగా కనిపిస్తాయి. చూస్తుంటే మనకే నొప్పి అనిపించేంతగా ఉంటాయి. పోరాట సన్నివేశాలు ఇష్టమైతే ఇది మిస్ అవ్వకండి. థర్డ్ మూవీ ఏ బిట్టర్ స్వీట్ లైఫ్. ఇది నెమ్మదిగా మొదలయ్యే కథ. ఒక నమ్మకమైన సహాయకుడు గురించి. అతను తన యజమాని మాటను ఎప్పుడూ అతిక్రమించడు. కానీ ఒక చిన్న నిర్ణయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అక్కడి నుంచి అతనిపై పడే కష్టాలు మరియు అతను తిరిగి ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడో చూపిస్తారు. ఇందులో ఉన్న క్రూరం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ప్రభావం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ప్రతీకారం కథలు ఇష్టమైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. ఫోర్త్ మూవీ ద రైడ్ 2. ఇది పూర్తిగా పోరాటాలు, రక్తపాతం నిండిన కథ. ఒక పోలీసు వ్యక్తి శత్రువుల గుంపులోకి వెళ్లి వాళ్ళలో ఒకడిగా నటించాల్సి వస్తుంది. అక్కడ జరిగే మోసాలు, పోరాటాలు, ద్రోహాలు, ప్రతి సన్నివేశం ఉత్కంఠంగా ఉంటుంది. కొట్లాటలు చాలా నిజంగా కనిపిస్తాయి. ప్రతి దెబ్బ గట్టిగా తగిలినట్టు అనిపిస్తుంది. పూర్తిగా ఉత్కంఠ కావాలంటే ఇది తప్పకుండా చూడండి. ఇవి సాధారణ సినిమాలు కావు. చూశాక మీకు వేరే అనుభూతి వస్తుంది. మీకు ఇంకా ఎలాంటి సినిమాలు కావాలో చెప్పండి. తర్వాతి వీడియోలో ఇంకా భయంకరమైన సినిమాలతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా భయంకరమైన సినిమాలు తీసుకొస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.